ఖచ్చితంగా 16,108 మొక్కలు చెట్లు ఉన్నాయట. ఒకవేళ ఈ 16,108 చెట్లలో ఏ చెట్టు అయినా చనిపోతే రాత్రికి రాత్రే ఒక మొక్క అక్కడ మొలకెత్తుతుందట. ఈ 16,108 మొక్కల లెక్క అనేది కృష్ణుడి దగ్గర ఉండే 16,108 గోపికలతో సమానమని, ప్రతి మొక్క కూడా ఒక గోపిక అని, రాత్రి సమయంలో ఈ చెట్లన్నీ గోపికలుగా మారిపోయి కృష్ణుడితో నాట్యం చేస్తాయని చెబుతుంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు రాధాకృష్ణులు పడుకోవడానికి ఒక మంచాన్ని అలంకరించి ఓ వెండి గ్లాసు నిండా పాలు, స్వీట్స్, పండ్లు, తాంబూలం, అలంకార వస్తువులు అక్కడ ఏర్పాటు చేసి ఆ తర్వాత గుడికి తాళం వేసి వెళ్తారు. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఉదయం పూజారులు తిరిగి ఆ ఆలయం తెరిచేటప్పటికి మంచం అంతా చిందరవందరగా ఉండి, వెండి గ్లాసులోని పాలు ఖాళీ అయ్యి, అక్కడ పెట్టిన స్వీట్లు సగం తిని ఉండి, రాధ యొక్క అలంకరణ సామాగ్రి చెల్లా చెదురుగా ఉండి, ఇలా ఈ విధంగా ఆ రంగమహల్ ఉంటుందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న 1000 సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతుందని అక్కడి పూజారులు చెబుతున్నారు. అయితే నిధివన్లో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది. శ్రీకృష్ణుడు రాసలీలను చేసే సమయంలో ఈ తులసి మొక్కలు గోపికలుగా మారతాయట. అందుకే ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం. ఇలా చేసిన వారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు. అందుకే ఎవరు ఇక్కడ తులసి మొక్కలను తాకే సాహసం చేయరు. ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవం తెలుసుకుంటామంటూ ఎందరో నాస్తికులు, హేతువాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. తమిళనాడులో వెలిసినన్ని దేవాలయాలు బహుశా భారతదేశంలో మరెక్కడ కనిపి